నువ్వు చెప్పినంత చేసినాము. తులసాకు, కమలపాకులు, ఒట్టికప్పుడు అంతా మిక్సీ కాడిచ్చి తిక్కి స్నానం చేసి కొంచెం మేలు వచ్చినాము. మాకు మేలు జరిగిందని వాళ్ళే చెప్తున్నారు కదా, మేలు జరిగిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. అది మేలు జరగకుండా మేమేం చెప్తున్నారు, అమ్మగారు మేలు జరిగిందని చెప్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, సేమ్ రూములు కట్టిస్తే బండ్లు వేపిస్తే ఏం కష్టపడి నీ చేతింత పైసా లేకుండా మిగిలిచ్చేయకుండా ఉంది. ప్రతి ఒక్కరు ఇస్తానే ఇది అభివృద్ధి అయ్యేది. ఇంకా వాళ్ళు బెంగళూరులో వచ్చి బాత్రూమ్లు కట్టిస్తానని చెప్తున్నారు. ఫోన్ చేసి చెప్పినా నేను వాళ్ళకి 1,30,000 జీతం వచ్చింది. ఆమె అక్కడ ఉండి ముక్కొని పోయింది అంతే, ఏం లేదు. తలగాని కొట్టుకోలే. నిమ్మకాయ ఇచ్చినావు ఆమె మనసులో అనుకోయింది, వచ్చి పోసిపోయింది. ఆయమ్మ మళ్ళీ వచ్చి బాత్రూమ్లు కట్టేయాలని ఉంది. ఆయమ్మ ఇప్పుడు వీళ్ళకిద్దరికి ఈ పిల్లలకి ఉద్యోగం వస్తే ముందుగా కన్నిస్తేనే ఒడిబియ్యము ఫస్ట్ జీతం తెచ్చి పెట్టాలా. నువ్వు అట్లయితే రాండి, లేకపోతే రావద్దండి. ఎవరన్నా కానీ మళ్ళీ నిష్ఠూరం పని చేయకూడదని చెప్పినాను ఇద్దరికి. ಹನ್ನೊಂದು ಸೋಮವಾರ ಹೋಗಿ ಬರ್ಬೇಕಂತ ದೇವಸ್ಥಾನ ತಗೊಂಡು ಹೋಗಿ 11 ಸೋಮವಾರ ಹೋಗಿ ಬರ್ಬೇಕು. ఇది పట్ట సరికి లేదు. శివ పెట్టిన ముత్యాల శివ, ముత్యాల శివ. ఓకే. ఆడబిడ్డ శివమ్మ, కాయి మాంగుట మాంకాయ అత్తగుట తిరిగి 20 రోజులు నాకు ఎంత చెప్తారా? నాకు అసలు బలం కావాలి. ఏమి సరిపెట్టు ఫస్ట్ చుట్టూ చూసానే ఏమి సరిపెట్టాల. నేను ఇచ్చి చంపానే